నా పేరు వెంకటమ్మ సికిరగానపల్లె. నా అత్తమామ లాండు పక్క పాలెల్లో ఆక్రమించుకొని నానమ్మ కష్టాలు పెడుతున్నారు. నానమ్మ దెబ్బలు కొడుతున్నారు. ఆ దెబ్బలకు తట్టుకోలేక చంద్రమౌళి సార్ చంద్రమౌళి ఎస్ఐ నిరుడు సంధి నా మీద దాడి చేస్తున్నారు. నాకు ఒక నోట్ల కుట్లు పడ్డాయి. నా బరిటెంకలు ఇరిగినాయి సార్. నాకు న్యాయం చేయాలి అని కోరుకుంటున్నారు సార్. మమ్మల్ని ఇంత ఇబ్బందులు పెడుతున్నారు. నా పిల్లలు నా భర్త చిన్న భూమి కోసానికే చంపినరు. మిమ్మల్ని గుడికో చంపుతాం బిడ్డ, నేను ఉండనే కూడదని నిరుడు సంధి మమ్మల్ని మాది నా మొగంది పట్ట భూమి 24 ఎకరాలు దొంగతనంగా నా పాస్పోర్ట్లు పెట్టుకొని దౌర్జన్యంగా చేపించిండ్రు. ఇప్పుడు నా పిల్లలు చూసి నా మీద కేసు వేసిండ్రు. నేను భూమి అని పోతే వాళ్ళు నా మీద దౌర్జన్యం చేసి కొడుతున్నారు. నా బొక్కలు ఇరిగినాయి, నా నోట్ల కుట్లు పడ్డాయి. సొంతం నా తమ్ముడు నా ఎంగిల్సన్న జీకినోడు, ఆయనకు 3 ఎకరాల భూమి ఇవ్వనందుకు ఎంత దాడి చేస్తున్నాడు సార్. నేను నా పిల్లలను బతకనియను సార్. నా మండలం దర్చల్ల మహబూబ్నగర్ జిల్లా సికిరగానపల్లె. నా పేరు వెంకటమ్మ సార్. మీరు న్యాయం చేయాలి సార్. బతకనియను. నా పేరు వెంకటస్వామి, సికిరగానపల్లె. అయితే 24 ఎకరాలు మా తాత ముత్తాతల ఆస్తి. మా ముత్తాతకెళ్ళి తాతకు వచ్చింది, తాతకెళ్ళి మా నాయనకు వచ్చింది, మా నాయనకెళ్ళి మా అమ్మకు వచ్చింది. మా నాయనను చిన్నగున్నప్పుడే 14 నాకు 11 ఏళ్ళు ఉన్నప్పుడే చంపేసారు, పొడిచి చంపేసారు. ఇప్పుడు ఇండ్లు ఉన్న వాళ్ళే చంపేసారు. చంపేస్తే ఏమైంది, 2016లో మాకు పంచనామా చేసి కొలిచిచ్చారు. కొలిచిచ్చినాక ఏమైంది, అందులోనే మా సొంతం మేనమామ నల్లవోతుల యాదయ్య నమ్మి తమ్ముడు అని బుక్కులు ఆయన దగ్గర పెట్టింది. ఆయన దగ్గర పెడితే ఏం చేసిండు, మా ఫోటోలు పెట్టుకొని మా సంతకాలు లేకుండా వాళ్ళకు 10 ఎకరాల 17 గుంటలు చేసిండు, అతలోకి చేసిండు. మేము ఇద్దరం అన్నదమ్ములను చూసుకొని పంచుకుందామని పోతే పొలం లేదు, 11 ఎకరాలు ఉంది మాకు. 10 ఎకరాల 17 గుంటలు వాళ్ళకి చేసిండు. మా సంతకాలు లేకుండా చేసినామని మేము కోర్టులకు వేసేసినాం. మా తమ్ముడు మా చెల్లెని కలిసి మా అమ్మ మీద నా మీద కోర్టులకు వేసేసారు. పొలం ఎక్కడ పోయింది ఏం కథ అని వేసిన తర్వాత అది ఆపిర్రు. ఆపితే జడ్చెల్ల పిఎస్లా చంద్రమోహన్ ఎస్ఐ ఉండి మా సప్రం అంటు పెట్టిపించిండు, అడ్డంగా రోడ్ వేయించిండు, ఇది దూళ్ళ నిడిచేలా కొట్టేసి మొత్తం దౌర్జన్యంగా 12 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, 34 పిటిషన్లు ఉన్నాయి. ఏ ఒక్కటి కోర్టుకు పంపించాడు. నిన్ను లోపడేస్తా కానీ వాళ్ళని వేయను అంటాడు. వాళ్ళతోటి ముడుపులు తీసుకున్నాడు. ఈ పని చేస్తున్నాడు. దగ్గర మా బిడ్డ చెయ్యి ఇరగొట్టిండు. మా అమ్మ బరిటెంక బొక్కలు ఇరిగినాయి. ప్రతి ఎవిడెన్స్ ఉండే, చిలకల సీసీ కెమెరా రికార్డులు కూడా ఉన్నాయి మా వద్ద. అన్నీ ఉన్నాయి. కానీ జడ్చెల్ల పిఎస్లో మాత్రం న్యాయం జరగదు. అందరు కాదు తప్పు చేసేటోళ్ళు. ఆడ చంద్రమోహన్ ఎస్ఐ 2 కానిస్టేబుల్ వల్లనే ఆడ జడ్చెల్ల ఒక్కరికి న్యాయం జరుగుతలేదు. జరావు కలెక్టర్కు 3 సార్లు ఇచ్చిన, ఎస్పీకి 3 సార్లు ఇచ్చిన, డిఐజీకి 2 సార్లు ఇచ్చిన, లక్డిగపల్లి కాడ 1 సారి ఇచ్చిన, ప్రజావానికి ఇప్పటికి 4 సార్లు. ఎక్కడ న్యాయం జరుగుతలేదు. మీ మీడియాకి వెళ్ళి తరఫున మాకు న్యాయం జరగాలని కోరుతున్నాం.